గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అందరికీ. ఈరోజు మనం లిబ్రే ఆఫీస్ గురించి డిస్కస్ చేద్దాం. లిబ్రే ఆఫీస్ అంటే ఏంటి, ఆ లిబ్రే ఆఫీస్ వల్ల మనకు యూజ్ ఏంటి, దానివల్ల మనము ఏమేమి చేస్తాం, ఒకవేళ జాబ్లో అయినా కానీ మా లిబ్రే ఆఫీస్ని ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా లిబ్రే ఆఫీస్లో మనకి కొన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. అవి ఏవేవంటే ఫస్ట్ వచ్చేసి వర్డ్ డాక్యుమెంట్, సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్, థర్డ్ టాపిక్ వచ్చేసి డిజిటల్ డాక్యుమెంటేషన్, ఫోర్త్ వచ్చేసి డేటాబేస్. సో ఈ ఫోర్ పార్ట్స్ని మనం ఫోర్ కేటగిరీస్ని మనం ఇండివిజువల్గా నేర్చుకుంటాం. ఇండివిజువల్ నేర్చుకునే టైంలో ఒక్కొక్క కేటగిరీని మనం ఎందుకు యూజ్ చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం, పార్ట్స్ వైజ్గా డిస్కస్ చేద్దాం. సో సో ముందుగా మనం లిబ్రే ఆఫీస్లో ఫస్ట్ కేటగిరీ గురించి చూసాం. ఫస్ట్ కేటగిరీ అంటే వర్డ్ డాక్యుమెంట్. సో ఈ డిజిటల్ డాక్యుమెంటేషన్లో మనం చూసుకున్నట్టయితే ఇన్ ఎర్లియర్ డేస్ మాన్యువల్ టైప్రైటర్ వాజ్ యూజ్డ్ ఫర్ టైపింగ్ ఎ డాక్యుమెంట్ which was replaced by electronic typewriter, and now a computer is used for this purpose. Word processing, data processing, communication and presentation are the most common activities performed in an office. సో మన ఎర్లియర్ డేస్తో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ మనం యూజ్ చేసే ద వర్డ్ డాక్యుమెంట్ని ఇంతకుముందు మనం వచ్చేసి మాన్యువల్ టైప్ రైటర్ని యూజ్ చేసేవాళ్ళం. ఆ మాన్యువల్ టైప్ రైటర్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ని తీసుకుని వచ్చినాం విత్ బెనిఫిట్స్తో అనమాట. ఇప్పుడు ఆ బెనిఫిట్స్ని మనం యూజ్ చేసుకుంటూ ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ని యూజ్ చేసుకుంటూ ఆ ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ని కూడా మనం బ్యాక్ చేసేసి కంప్యూటర్ని యూజ్ చేసాం అనమాట. సో ఈ ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ని మనం మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి దాన్ని హార్డ్ కాపీ తీసుకోవడానికి మనం యూజ్ చేసేవాళ్ళం అనమాట ఇన్ ఓల్డెన్ డేస్లో. ప్రెసెంట్ వచ్చేసరికి మనం కంప్యూటర్స్ని యూజ్ చేస్తున్నాం. సేమ్ టైప్ రైటర్ ఏ దానికి యూజ్ చేస్తున్నామో అదే దానికి కంప్యూటర్స్ని కూడా యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఓల్డ్ టైప్ రైటర్కి ప్రజెంట్ కంప్యూటర్కి డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ టైప్ రైటర్ ఓన్లీ హార్డ్ కాపీస్ని మాత్రమే తీసేయాలన్నమాట. కానీ ఈ కంప్యూటర్స్ని యూజ్ చేస్తే మనం డిజిటల్ డాక్యుమెంటేషన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే హార్డ్ కాపీ ఒకసారి వన్స్ మనం టైప్ చేసి తీసేసిన తర్వాత దాని కాపీని మళ్ళీ మనం స్టోర్ చేసుకోవాలంటే ప్రాబ్లం అయ్యేది. సో మళ్ళీ టైప్ చేసేవాళ్ళం అనమాట. కానీ ఈ కంప్యూటర్స్ని యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఒకసారి టైప్ చేసిన తర్వాత ఆ ఫైల్ని మనం సేవ్ చేసి ఉంచుకోవచ్చు మల్టిపుల్ టైమ్స్. మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అదే ఫైల్ని మళ్ళీ ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీస్ని నెంబర్ ఆఫ్ హార్డ్ కాపీస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకు ఇప్పుడు మనం కంప్యూటర్స్లో వర్డ్ డాక్యుమెంట్ని యూజ్ చేస్తున్నాం. సో ఆఫీస్ ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ దీస్ యాక్టివిటీస్ ఎఫెక్టివ్లీ. మనం ఆఫీస్లో యూజ్ చేసేది మెయిన్గా ఏవేవి అంటే వర్డ్ ప్రాసెసింగ్ చేస్తాం, కమ్యూనికేషన్ చేస్తాం, ప్రజెంటేషన్స్ చేస్తాం, అలాగే డేటా స్టోరింగ్ కూడా చేస్తాం అనమాట. సో ఇవి ఆఫీస్ పర్పస్కి మెయిన్గా యూజ్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి అయితే మనం డిస్కస్ చేసేది లిబ్రే ఆఫీస్ గురించి అనమాట. లిబ్రే ఆఫీస్ కూడా సేమ్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసే సాఫ్ట్వేర్ అనమాట. సో లిబ్రే ఆఫీస్ ఒకటే ఉందా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి అంటే మిస్టేక్ అండి. చాలా మనకు నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట మనం చేసుకోవడానికి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ ఆఫీస్ అని చెప్పేసి ఒకటి ఫ్రీ సోర్స్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది మనకి. దాని తర్వాత లిబ్రే ఆఫీస్ ఒకటి ఉంది, ఆ తర్వాత ఎంఎస్ ఆఫీస్ ఉంది. ఇలానే మనకు నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఓపెన్ ఆఫీస్ ఏం చేస్తుంది, లిబ్రే ఆఫీస్ ఏం చేస్తుంది, ఎంఎస్ ఆఫీస్ ఏం చేస్తుంది అంటే బోత్ త్రీ సాఫ్ట్వేర్స్ సేమ్ వర్క్ చేస్తాయి. కానీ ఇన్ని సాఫ్ట్వేర్స్ ఎందుకు అంటే సో డిఫరెన్స్ అనమాట. కొన్ని సాఫ్ట్వేర్స్ మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, కొన్ని సాఫ్ట్వేర్స్ని మనం కొన్ని బెనిఫిట్స్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే వాటికి మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అందువలన మనము మెయిన్గా లిబ్రే ఆఫీస్ని చూస్ చేసుకుంటాం. లిబ్రే ఆఫీస్ ఎందుకు అంటే ఇది ఫ్రీగా దొరుకుతుంది, మనకు సాఫ్ట్వేర్ ఫ్రీగా దొరుకుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్, తక్కువ ఎంబీ 200-300 ఎంబీలో వచ్చేస్తుంది మనకు సాఫ్ట్వేర్. సో అందుకు మనం ఇప్పుడు లిబ్రే ఆఫీస్ని యూజ్ చేస్తాం. కానీ లిబ్రే ఆఫీస్ గురించి చదువుకుంటాం మాత్రమే, కానీ మనం బయట ఎక్కడ యూజ్ చేసినా ఆఫీస్లో పర్పస్ కానీ ఎక్కడ యూజ్ చేసినా మనం యూజ్ చేసేది ఎంఎస్ ఆఫీస్ 7 అనమాట. ఎందుకు ఎంఎస్ ఆఫీస్ 7? అదే ఫ్రీ కాస్ట్ కాదు కానీ యూజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మనకు విండోస్ ఎంఎస్ ఆఫీస్ 7 వచ్చేసి మనకు స్టేబుల్ వర్షన్ ఫ్రీగా అవైలబుల్ దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మన ప్రెసెంట్ రన్నింగ్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ 2019 రన్ అవుతుంది. అది ఇయర్ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి అమౌంట్ పే చేసి. సో మనం అందుకే ఏం చేస్తామంటే యూజ్ చేసే ఎంఎస్ ఆఫీస్ అన్నా యూజ్ చేయండి, లేదా లిబ్రే ఆఫీస్ అన్నా యూజ్ చేయండి, లేదా ఓపెన్ ఆఫీస్ అన్నా యూజ్ చేయండి. సో ఇప్పుడు వాటికి డిఫరెన్స్ ఏంటి?
దాని లేఅవుట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఫస్ట్ లేఅవుట్ వచ్చేసి ఓపెన్ ఆఫీస్ చూపిస్తాం. ఈ ఓపెన్ ఆఫీస్ చూసినట్లయితే మనకు సేమ్ పెద్ద పైన వచ్చేసి టైటిల్ బార్ ఉంటుంది. మన వర్డ్ డాక్యుమెంట్లో మనం ఫైల్కి ఏమైనా సేవ్ చేసుకుంటామో ఆ నేమ్ ఉంటుంది. ఆ తర్వాత టూల్స్ బార్ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ వచ్చిన చూస్ అయితే ఇది వర్క్ స్పేస్ అంటాం అనమాట, వర్క్ డాక్యుమెంట్ స్పేస్ అంటాం. ఇక్కడ మనం ఏం టైప్ చేసినా మనకి ఇక్కడ అపియర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఓపెన్ ఆఫీస్ ఇంటర్ఫేస్ అయిపోయింది. ఇప్పుడు లిబ్రే ఆఫీస్ ఇంటర్ఫేస్ చూడండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ ప్రజెంట్ చేసే సింబల్స్ ఉంటాయి కదా, ఆ సింబల్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకోటి ఎంఎస్ ఆఫీస్ చూడండి, ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఫంక్షనింగ్ మొత్తం సేమ్ ఉంటుంది, కానీ ఆ అపీరెన్స్ కానీ యూఐ కానీ డిఫరెన్స్ ఉంటుంది మనకి. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే మన సిలబస్ ప్రకారం చూసినట్టయితే మనకి లిబ్రే ఆఫీస్ ఉంది. సో ఆ లిబ్రే ఆఫీస్లోకి చూడండి, ఫస్ట్ వచ్చేసి టైటిల్ బార్. మనం ఫైల్ని ఏ పేరుతో సేవ్ చేసుకుంటామో ఆ నేమ్ ఇక్కడ అపియర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాటింగ్ టూల్ బార్. ఇక్కడ వచ్చేసరికి మీ టెక్స్ట్ ఏ కలర్లో కావాలి, ఏ ఫాంట్ సైజ్లో కావాలి, ఫాంట్ స్టైల్ ఏంటి అనే దాని గురించి ఫార్మాటింగ్ టూల్ బార్లో ఉంటుంది. నెక్స్ట్ స్టాండర్డ్ టూల్ బార్. ఇక్కడ వచ్చేసరికి మనకు టేబుల్స్ క్రియేట్ చేయడము, అలాగే మెర్జింగ్ చేయడము, అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మెనూ బార్. మెనూ బార్ ఏంటంటే ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్. దీంట్లో మనకు ఒక ఫైల్లోకి ఏమేమి ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్ ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవాలన్నా, క్లిప్స్ ఇన్సర్ట్ చేసుకోవాలన్నా, ఏమన్నా క్లిప్ ఆర్ట్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నా మనకి ఈ ఫైల్ మెనూ బార్లో నుంచి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బార్. ఈ సైడ్ బార్లో ఏముంటాయంటే ఒక టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత టెక్స్ట్కి సంబంధించి ఇక్కడ చెప్పాను కదా ఫార్మాటింగ్ టూల్ బార్ అని చెప్పేసి, ఆ ఫార్మాటింగ్ టూల్ బార్లో కంటే ఎక్కువగా ఇక్కడ మనకు స్పెసిఫిక్గా ఎడిట్ చేసుకునే ఫెసిలిటీస్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ బార్. స్టేటస్ బార్లో ఏమేమి చూపిస్తుందంటే పేజ్ నెంబర్స్, ఎన్ని పేజెస్ ఉన్నాయి, దాని తర్వాత ఎన్ని వర్డ్స్ని మనం ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని వర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, దాని తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, డిఫాల్ట్ స్టైల్ ఏంటి అంటే టెంప్లెట్ ఏంటి అనేవన్నీ మనకు స్టేటస్ బార్లో చూపిస్తాయి. సో ఇప్పుడు మనము మెయిన్గా వచ్చేసరికి దాని బెనిఫిట్స్ ఏంటి, అసలు డిజిటల్ డాక్యుమెంటేషన్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే క్విక్ అండ్ ఈజీ యాక్సెస్. క్విక్ అండ్ ఈజీ యాక్సెస్ అంటే టైప్ రైటింగ్తో కంపేర్ చేస్తే మనకు క్విక్గా వర్క్ కాదు, మినిమం హాఫ్ అన్ అవర్ లేదా 10 minutes లేదా 5 minutes డిపెండ్స్ ఆన్ ద టైపింగ్ స్పీడ్ని బట్టి ఒక డాక్యుమెంట్ని రెడీ చేయగలం. కానీ ఇక్కడ కంప్యూటర్ దగ్గరకు వచ్చేసరికి వర్డ్ డాక్యుమెంటేషన్ యూజ్ చేసేసరికి మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆల్రెడీ టైప్ చేసిన దాన్ని మనం మళ్ళీ యాక్సెస్ చేసి మళ్ళీ ప్రింట్ తీసుకోవచ్చు, మరీ యాక్సెస్ చేసి మళ్ళీ ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సేవింగ్. స్పేస్ సేవింగ్ ఏంటంటే మనకు నచ్చిన విధంగా బార్డర్స్ని యూజ్ చేసుకొని, మార్జిన్స్ని యూజ్ చేసుకొని మనం చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు మార్జిన్స్. దాన్ని బట్టి కంటెంట్ చిన్నగా చేసుకున్నాం అనుకోండి, మార్జిన్స్ కంటెంట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో అలాంటి సెట్టింగ్ ఎడిట్స్ చేసుకొని మనం కంటెంట్ అనేదాన్ని ఒకే పేపర్లో ఎక్కువగా పెట్టుకునే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ పర్పస్కి చూసుకుంటే ఫైల్ని మనం చాలా సెక్యూర్గా స్టోర్ చేసుకోగలం. దీంట్లో ఫైల్ ఒకవేళ పొరపాటున మనం టైప్ చేసే టైంలో కరెంట్ పోవడం కానీ అలాంటివి జరిగినాయనుకోండి, మనకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈ డిజిటల్ డాక్యుమెంటేషన్లో ఆటోమేటిక్గా ఫైల్ బఫర్లో సేవ్ అవుతుంది అనమాట. మరి కరెంట్ వచ్చిన తర్వాత మీరు అదే ఫైల్ అన్నా కానీ ఎంఎస్ వర్డ్ అన్నా కానీ ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ అపేర్ అయి ఉంటుంది, ఈ ఫైల్ మధ్యలో ఆగిపోయింది, దీన్ని ఒకసారి సేవ్ చేసుకోండి అనేసి మన ఎంతవరకు అయితే మనం టైప్ చేసినప్పుడు కరెంట్ పోయిందో ఆ టైప్ చేసిన ఫార్మాట్ మొత్తం మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈజీలీ ఎడిటబుల్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓల్డ్ టైప్ రైటర్స్లో మిస్టేక్ అయింది, ఒక 10 lines టైప్ చేసిన తర్వాత మిస్టేక్ అయింది, దాన్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి? ఇంపాసిబుల్, ఎడిట్ చేసుకోలేము. ఎందుకంటే మనం టైప్ చేసే ప్రతిదీ ఇంకుతో ప్రింట్ అయి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఈ డిజిటల్ డాక్యుమెంటేషన్లో ఏముంటుందంటే ఎడిటబుల్ అనమాట, ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. బిఫోర్ ప్రింటింగ్ 20 lines టైప్ చేసిన తర్వాత దాంట్లో 10th line అనేది తీసేయాలి, ఈజీగా తీసేయచ్చు మనం. ఎందుకంటే ఇంకా మనం ప్రింట్ తీయలేదు, మనం టైప్ చేసి ప్రింట్ అయి బయటికి రావట్లేదు. సో ముందే దాన్ని ఎడిట్ చేసేసి రిమూవ్ చేయడమా ఇంకా వేరే డేటా ఇన్సర్ట్ చేయడమా చేసి ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి బెనిఫిట్స్ మనకి దీంట్లో తప్ప డిజిటల్ డాక్యుమెంటేషన్లో తప్ప మనకు వేరే దాంట్లో అవైలబిలిటీగా ఉండదు. సో ఇప్పుడు మనం దాని గురించి చూసామంటే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి.
ఈ లిబ్రే ఆఫీస్ని. ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో ముందుగా మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకుంటాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ google.com, డిపెండ్స్ ఆన్ నెట్ని బట్టి మీకు స్పీడ్ అనేది ఉంటుంది. google.com లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి సెర్చ్ ఇంజిన్లో మనం ఏమని సెర్చ్ చేయాలంటే లిబ్రే ఆఫీస్ ఫ్రీ డౌన్లోడ్. లిబ్రే ఆఫీస్ ఫ్రీ డౌన్లోడ్ని క్లిక్ చేసి లిబ్రే ఆఫీస్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మీ విండోస్లో 64 బిట్టా 32 బిట్టా చూస్ చేసుకొని డౌన్లోడ్ని క్లిక్ చేస్తూనే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, యువర్ డౌన్లోడ్ లిబ్రే ఆఫీస్ షుడ్ బి బీయింగ్ షార్ట్లీ. డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకోటి ఇలా నాకు ఇక్కడ ఇట్లా డౌన్లోడ్ వస్తుంది, ఎందుకంటే నేను థర్డ్ పార్టీ డౌన్లోడర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది వస్తుంది. మీకు ఇక్కడ కాదు, డైరెక్ట్గా క్రోమ్లో ఇక్కడ డౌన్లోడ్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తుంది మీకు డౌన్లోడ్ అయ్యేది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ని సెర్చ్ చేసి మీరు ఇవ్వండి. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత లిబ్రే ఆఫీస్ అని చెప్పేసి ఇలా ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. దాది ఎంత ఉందంటే 300 MB ఉంటుంది అనమాట, 305 MB సంథింగ్. దాన్ని మీరు ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తూనే మీకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది ఇన్స్టాల్ కావడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఇలా వస్తుంది ఫస్ట్. దీని తర్వాత కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం వెయిట్ చేస్తే ఒక సెక్యూరిటీ అనేది రైజ్ అవుతుంది అనమాట. మీరు నిజంగా ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా అనేసి. సో దానికి ముందు చూడండి, విజార్డ్ ఓపెన్ అయింది, ఇన్స్టాలేషన్ విజార్డ్. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిపికల్ని చూస్ చేసుకోండి, కస్టమ్ని చూస్ చేసుకోండి. టిపికల్ని చూస్ చేసి నెక్స్ట్ క్రియేట్ షార్ట్ కట్ ఆన్ డెస్క్టాప్. దీన్ని చూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు షార్ట్ కట్లో మనకు ఒక ఐకాన్ వస్తుంది అన్నమాట, లిబ్రే ఆఫీస్. నెక్స్ట్ ఇన్స్టాల్. ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని మినిట్స్ వెయిట్ చేయమని చెప్తుంది. మీరు ఏమంటే పేషెన్సీగా వెయిట్ చేయాలి, ఎందుకంటే దీంట్లో లిబ్రే ఆఫీస్కి సంబంధించిన ప్యాకేజ్ని మొత్తంని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. మినిమం 5 to 6 minutes టైం పడుతుంది. ఆ 5 to 6 minutes టైం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. చూడండి ఏమొస్తుందంటే, చూడండి వ్యాలిడేటింగ్ ఇన్స్టాల్ కావడానికి మనకు ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతా ఉంది. మనం ఇది ఫుల్గా కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సి. మీరు పొరపాటున ఎందుకు కావట్లేదు, స్పీడ్గా కావట్లేదు అని చెప్పేసి క్యాన్సల్ క్లిక్ చేయడానికి ట్రై చేయదు అనమాట. ఎందుకంటే అది ఎక్స్ట్రాక్ట్ కావడానికి టైం తీసుకుంటుంది. ఒక 5 to 6 minutes మీరు పేషెన్సీతో వెయిట్ చేయాలన్నమాట. అది టోటల్ ఎక్స్ట్రాక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనం చూస్తే ఈ విధంగా వస్తుంది అనమాట, ఇన్స్టాలేషన్ విజార్డ్ కంప్లీట్. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయాలి. ఫినిష్ క్లిక్ చేస్తేనే మనకి ఏమవుతుందంటే లిబ్రే ఆఫీస్ అనేది పూర్తిగా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ మన డెస్క్టాప్ పైన మనం లిబ్రే ఆఫీస్ని డెస్క్టాప్ పైన మనకు ఐకాన్ కనిపించాలి అని చెప్పేసి చూస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూడండి లిబ్రే ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ. ఈరోజుతో ఈ టాపిక్ని వీరికి క్లోజ్ చేసేసి టుమారో ఇంకో టాపిక్తో మీ ముందుకి ఇంకొక వీడియోని పంపిస్తాను. దాన్ని మీరు తప్పకుండా చూసి దాన్ని గురించి ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి.